ఓం మహాగణాధిపతే నమ ఐం సరస్వత్యై నమ శివాయ గురువే నమ యా దేవీ సర్వభూతేషు మాతృపేణ సంస్థితా నమస్తస్తే 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 నమో నమ జయ గురు దత్తాత్రేయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ శ్రీరామ రామ రామేతి రమే రామై మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే జై శ్రీరామ్. యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి. జయ గురు దత్తాత్రేయాయ నమ. ఈ రోజునంతా కూడా కంటెంట్ చూసుకుంటే నేను పాలపర్తి గురునాథ్ శర్మ ప్రధానంగా మీకంతా కూడా జ్యోతిష్ సంబంధమైన విషయాలంతా కూడా విశ్లేషణ చేస్తున్నాను. ఈరోజు కంటెంట్ అంతా కూడా చూసుకుంటే గోచారీత్యా బృహస్పతి యొక్క మార్పు మే నెల మాసంలో విశ్వ సంవత్సరం ఈ యొక్క విశ్వవసునామ సంవత్సరం వైశాఖ మాసం ఈ యొక్క మే నెల 15వ తారీఖు నుంచి మిథున రాశిలో బృహస్పతికి సంచారం మరియు శుక్రుడంతా కూడా కారకత్వంగా చెప్పడం జరుగుతుంది. శుక్రుడి యొక్క స్థితిగతులు ఏ రకంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విపరీత రాజయోగాన్ని ఇస్తున్నాయి. ఈ యొక్క మే నెల మాసంలో బృహస్పతి మార్పు అంతా కూడా విశేషంగా ఏ రకంగా అందరికీ కలిసి వస్తుంది, విపరీత రాజయోగాలు శుక్రయోగం అంతా కూడా ఏ రకంగా వస్తుంది, ధనయోగాలు అంతా కూడా ఏ రకంగా గ్రహస్థితి ప్రకారంగా వస్తుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా మేము చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి. తద్వారా మీకు అంతా కూడా అష్టైశ్వర ప్రాప్తి, విపరీత రాజయోగము, లక్ష్మీకి విపరీయోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క శుక్రుడి యొక్క మార్పు అనేది ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు అంతా కూడా ఈ యొక్క మీనరాశిలో శుక్ర శని కలియుకతోటి సంచారం చేయడం, గోచార రీత్యా ఈ యొక్క బృహస్పతి అంతా కూడా చూసుకుంటే మిథున రాశిలో సంచారం చేయడం, ఈ యొక్క రాహుకేతులంతా కూడా చూసుకుంటే మే నెల 18వ తారీఖులో ఈ యొక్క కుంభరాశిలో రాహువు సంచారం చేయడం మరియు సింహరాశిలో అంతా కూడా కేతు సంచారం చేయడం అనేది గ్రహాల యొక్క స్థితిగతి ఈ రకంగా ఉంది. మరియు ఈ యొక్క కాలసర్ప దోషంలో గోచారీత్యా రాహుకేతు మధ్యలోనే ఈ యొక్క అన్ని గ్రహాలంతా కూడా ఉండడం అనేది కాలసర్ప యోగంలో ఉండడం, ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా మానవ జీవనాధారం అంతా కూడా ఉండడం వల్ల గ్రహాల యొక్క ఆ బలం పెరగడానికి ప్రధానంగా గురుబలం కానీ శుక్రబలం కానీ పెరిగితే కనుక శుక్రయోగం అనేది పెరిగితే కనుక ఆ యొక్క శుక్రుడి యొక్క అనుగ్రహం వల్ల విపరీత రాజయోగాలు శుక్ర మహర్దశ అనేది అనుకూలిస్తే కనుక మీకు విపరీత రాజయోగం రావడానికి, అనంతమైన ధనధాన్యాది సమృద్ధి కలగడానికి, వస్తులాభము, భూలాభము, గృహయోగము, విపరీత రాజయోగము, భోగభాగ్యానికి అధిపతి అయిన శుక్రుడంతా కూడా విపరీత రాజయోగానికి, మంచి గృహయోగానికి కలగడానికి కానీ, కళ్యాణ యోగం కలగడానికి కలత్ర కారకుడైన శుక్రుడంతా కూడా శీఘ్ర కళ్యాణ యోగానికి కారకుడు అవుతాడు. ప్రధానంగా చూసుకుంటే బంగారం కానీ, ఈ యొక్క స్థిర ఆస్తి కోసమైనా కానీ, స్థిర ఐశ్వర్యం కోసమైనా కానీ, వ్యాపారం అభివృద్ధి కోసమైనా కానీ శుక్రుడు కారణమవుతాడు. ఇక్కడ బృహస్పతి మార్పు అంతా కూడా గురుబలం పెరగడం వల్ల దత్తాత్రేయ అనుగ్రహం అంతా కూడా లభిస్తూ ఉంటుంది. బృహస్పతి అంతా కూడా మార్పు లభించడం వల్ల ప్రధానంగా పుష్కరకాల సమయం ఇదంతా కూడా సరస్వతి పుష్కరకాల సమయంలో అంతా కూడా అఖండమైన పుణ్యప్రాప్తి లభించే విధంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ పరిష్కారం చేసుకుంటే అతి శీఘ్ర శుభ ఫలితాలు రావడానికి, అఖండమైన మంచి ఫలితాలు రావడానికి, అఖండమైన రాజయోగం రావడానికి, శుక్రయోగం కలగడానికి, ప్రధానంగా శుక్రయోగం వల్ల మీకంతా కూడా శుక్ర మహర్దశ లభించడం, మీ యొక్క దశ వింశోత్తర దశ విధానంలో శుక్ర మహర్దశ ఉంటే కనుక మీకంతా కూడా సర్వ గ్రహదోష నివారణ జరగడానికి, ప్రధానంగా చూసుకుంటే సకల గ్రహదోష నివారణ జరిగి మీకంతా కూడా విపరీత రాజయోగం కలగడానికి, వ్యాపారం అభివృద్ధి కలగడానికి ఏ గ్రహం వల్ల మీకంతా కూడా కారణమవుతుంది, ఏ పరిష్కారం చేసుకుంటే శీఘ్రంగా వ్యాపారం అభివృద్ధి కలుగుతుంది, వృత్తిరీత్యా వ్యాపార రీత్యా ప్రమోషన్స్ రావాలన్నా కానీ, మీకంతా కూడా ఉద్యోగంలో ప్రమోషన్ రావాలన్నా కానీ ఏం పరిష్కారం చేసుకోవాలి, శుక్రుడి యొక్క కారకత్వాలంతా కూడా విశ్లేషణ చేసుకుంటూ పరిష్కారం అంతా కూడా చెప్తున్నాం. మంచి ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. వృశ్చిక రాశి వాళ్ళకి ప్రధానంగా గోచార రీత్యా విశ్వవసునామ సంవత్సరం వైశాఖ మాసంలో మే నెల 15వ తారీఖు రోజున బృహస్పతి యొక్క మార్పు మిథున రాశిలో సంచారం చేయడం మరియు శుక్రుడి యొక్క యోగకరం ఏ రకంగా ఉంటుంది, ప్రధానంగా వృశ్చిక రాశి వాళ్ళకి శుక్రుడు అంతా కూడా ఏ రకంగా శ్రేయదాయకంగా మంచి ఫలితాలు ఇవ్వడానికి పరిష్కారం చెప్పండి అని చెప్పేసి అంటే కనుక ప్రధానంగా మేషరాశిలో ప్రధానంగా ఈ యొక్క మీనరాశిలో అంతా కూడా శుక్రుడు శనీశ్వరుడు అంతా కూడా కలికతో ఉండడం, విపరీత రాజయోగానికి కారకుడు అంతా కూడా శనీశ్వరుడు ఇక్కడ రాజయోగానికి కారణం అంతా ఉండడం, ప్రధానంగా శుక్రుడితో పాటు కలిసి ఉన్న శనీశ్వరుడు అంతా కూడా వృశ్చిక రాశి వాళ్ళకి విపరీత రాజయోగాన్ని అంచే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. మరియు ఇక్కడ రాహు అంతా కూడా కుంభరాశిలో గోచారీత్యా సంచారం చేయడం విపరీత రాజయోగానికి కారణమవుతుంది. మీకు విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు. ఇంగ్లాండ్ కానీ, ఈ యొక్క ఆస్ట్రేలియా కానీ విపరీత రాజయోగానికి ఈ యొక్క విదేశాల్లో అంతా కూడా ఈ యొక్క మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కానీ, యూరోపియన్ కంట్రీస్లో కానీ మీకంతా కూడా మంచి రాజయోగం ఇచ్చే ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా కానీ, మంచి చదువుల కోసమైనా కానీ అక్కడ స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు. మంచి ఫలితాలంతా కూడా పొందుతూ ఉంటారు. ఈ యొక్క రాజయోగం కోసం మీరంతా కూడా ప్రతినిత్యం కూడా జన్మజాతకమే ప్రధానంగా ఉంటుంది కావున జన్మజాతకంలో దోషాలు పరిహారం అంతా కూడా ఆచరించండి.
ప్రతిరోజు కూడా రావి చెట్టుకి 11 ప్రదక్షిణాలు కానీ 108 ప్రదక్షిణాలు కానీ చేయండి. పుణ్యక్షేత్రాల దర్శనాలు ఆచరించండి. కొల్హాపురి మహాలక్ష్మి ఇతరులంతా కూడా చూసుకున్న వాళ్ళకి ఆ మహాలక్ష్మి అనుగ్రహంతో ప్రతినిత్యం కూడా మీకంతా కూడా వ్యాపారం అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ పరిష్కారం అందరికీ కూడా చెప్తున్నాం. ప్రధానంగా చూసుకుంటే కొల్హాపూర్ మహాలక్ష్మి క్షేత్రం ఎవరైతే దర్శనం చేసుకుంటూ ఉంటారో అఖండమైన రాజయోగంతో తొలతొగుతూ ఆనందమైన జీవితము, కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు కానీ అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఓం కమలాత్మికాయే నమః నామాన్ని జపం చేసుకోండి. రాజయోగం అంతా కూడా యోగకరంగా ఉంటుంది కానీ పరిష్కారం చెప్తున్నాం. ప్రధానంగా ఇక్కడ కేతు అంతా కూడా దోషకారిగా ఉన్నారు కావున కేతు గ్రహానికి ప్రీతికరంగా మీరంతా కూడా గణపతి ఆరాధన చేసుకోవడం, ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టుకోవడం, ఉలువలు దానం చేసుకోవడం శ్రేయదాయకంగా ఉంటుంది. ఎవరైతే కనుక లక్ష్మీ కుబేర హోమాది కార్యక్రమాల్లో పాల్గొంటారో మీకంతా కూడా లక్ష్మీ కుబేర యోగం అంతా కూడా పట్టి వ్యాపారం అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపార రీత్యా బిజినెస్ రంగంలో ఉండే వాళ్ళకి మీకంతా కూడా మంచిగా కలిసి వస్తుంది. టెక్స్టైల్ రంగంలో క్లాత్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా మంచి ఫలితాలు వస్తాయి. ఇండస్ట్రీ బిజినెస్ వాళ్ళకు కూడా మంచి ఫలితాలు రావడానికి అఖండమైన పుణ్య ఫలితాలు, అఖండమైన ధనయోగా కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ మాసంలో అంతా కూడా వ్యవసాయం చేసుకునే వాళ్ళకి కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. సినీ రంగంలో వాళ్ళకి మీకంతా కూడా మంచి అవకాశాలు లభిస్తూ ఉంటాయి. మంచి కీర్తి గణిస్తూ ఉంటారు. అఖండమైన రాజయోగం అంతా కూడా యొక్కరంగా ఉంటుంది. మీకు మంచి ఫలితాల కోసం అంతా కూడా శాంతి హోమాది కార్యక్రమాలు కావాలి అంటే కనుక ప్రధానంగా వారాహి హోమం కానీ, మరియు ఇక్కడ శుక్రుడు కలత్ర కారకుడు కావున కళారంగానికి కారకుడు కావున ప్రధానంగా శుక్రుడు విపరీత రాజయోగం ఇచ్చే గ్రహం కావున కళారంగంలో అభివృద్ధి కావాలన్నా శుక్రుడి అనుగ్రహం కావాలి, చంద్రుడి అనుగ్రహం కావాలి, బృహస్పతి అనుగ్రహం కావాలి, బుధుడి యొక్క అనుగ్రహం కూడా కావాలి. కావున ఈ గ్రహాలకంతా కూడా జప హోమాది శాంతి కార్యక్రమాలు చేసుకోవడం మరియు రాజశ్యామల హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖండమైన రాజయోగంతో అష్టేశ్వరి యోగం అంతా కూడా కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పరిష్కారం అంతా కూడా మా యొక్క భక్తులకి విశేషంగా చెప్పడం జరుగుతుంది. కావున అందరూ ఈ యొక్క పరిష్కారం ఆచరించండి. మంచి రాజయోగంతో అష్టైశ్వర ప్రాప్తి కలిగే విధంగా ప్రయత్నం చేయండి. అమ్మవారి అనుగ్రహం వల్ల మీకు అఖండమైన అష్టైశ్వర ప్రాప్తి కలగాలని చెప్పేసి ఆశీర్వాదం చేస్తున్నాం. జయ గురు దత్తాత్రేయాయ నమః.